దేవుని వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ చరణం. భక్తుడు తన యొక్క స్థితిని గూర్చి దేవునితో మాట్లాడుతున్న మాటలివి. దేవుని యొక్క వాక్యంలో మనం ఎక్కువగా చూస్తాం, దేవుని ఎదుట తనను తాను తగ్గించుకునే అనుభవం. ఈ లోకంలో గనుల చేత ప్రశంసించబడుతున్నా కానీ, ఈ లోక మనుషులందరూ మనలను గొప్పవారని చెబుతున్నా కానీ, ఈ లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతులు మనం సంపాదించినా దేవుని ఎదుట మనం ఎప్పుడు అల్పులమే. బాప్తిస్మం తీసుకున్నా, ఆరాధనకు వస్తున్నా, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నా, ఏదో ఒక మాలిన్యం మనిషిని అంటి మనిషిని పవిత్రత నుండి అపవిత్రతలోనికి నెడతా ఉంటుంది. ఈ సత్యము భక్తులమైన మనం తెలుసుకోకపోతే మన జీవితంలో ఆ శాపం అలాగా వెంటాడుతూ ఉంటుంది, ఆ దోషం వెంటాడుతూ ఉంటుంది. దోషానికి ఉన్నటువంటి శక్తి ఎంత భయంకరమైనదో ఈ భాగంలో మనకి కనబడతా ఉంటుంది. 6వ చరణం చివరి లైన్లో కనబడుతుంది, మా దోషము మమ్మను కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోవడము అనేది ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే పదం ఒక ప్రవాహము వచ్చినప్పుడు జరిగే ప్రక్రియ అన్నమాట అండి. దోషము అని ఇక్కడ రాయబడి ఉంది, కానీ అనేకమైన వాటిని దోషములు అంటాం అన్నమాట అండి. ఈ దోషములు ఎంత భయంకరమైనవంటే, ఈ భూమి మీద మనిషి నిలవటానికి వీలు లేని ఒక గొప్ప ప్రవాహంలాగా వచ్చి మనిషిని భూమి మీద లేకుండా కొట్టుకొని పోయేటంత భయంకరమైనవి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము, ఈ దుష్టునికి ఉన్నటువంటి శక్తిని గురించి వ్రాస్తూ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో అనుకుంటాను, ఒకసారి మనం చూస్తే, కావున మనము వినిన సంగతులు కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉందము అనేటువంటి మాట కనబడుతుంది. 2వ అధ్యాయం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ ఒక ప్రవాహం వస్తుందట. ఈ ప్రవాహానికి ఉన్నటువంటి గుణం ఏమిటంటే, ఏదైతే దేవుని వాక్యం విని మన హృదయంలో దాచుకుంటామో అది లేకుండా దానిని కొట్టుకుపోయేటువంటి శక్తి కలిగిందట. ఇక్కడ ప్రవాహము మనం చూస్తాము, వాక్యము నీలో లేకుండా చేసేదే. యెషయా గ్రంథంలో దోషానికి ఉన్నటువంటి శక్తిని గురించి వ్రాయబడుతున్నది, ఆ దోషమట మనల్నే లేకుండా చేస్తుందట. కృత నిబంధనలో విన్న వాక్యాన్ని మనలో లేకుండా చేస్తుందని రాస్తుంది. ఇక్కడ దోషము ఉన్న శక్తిని గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, మనల్నే లేకుండా చేస్తుందట. దోషానికి ఉన్న పవరు అంత అని ఈ 2 భాగాల్లో చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇవి ఇంత శక్తిగా పనిచేస్తున్నాయని భక్తుడు చెప్తున్నాడు అంటే, మనిషి దిగజారిపోవటం వల్ల, పవిత్రతను కోల్పోవటం వల్ల, దేవుని యొక్క ప్రాకారం లోపల ఉండటానికి ఇష్టపడకుండా వెలుపటికి రావటం వల్ల. ఈ సందర్భంలో కృత నిబంధనలో ఒక మాట ఉంది, నేను ఎన్నో మార్లు కోడే తన రెక్కల క్రింద తన పిల్లలు దాచుకోవాలని ప్రయత్నం చేసినట్లుగా మిమ్మల్ని నేను దాచుకోవాలని ప్రయత్నం చేశాను, కానీ మీరే విననొల్లకపోతిరి అనే మాట కనబడుతుంది.
గీత దాటినప్పుడు ప్రమాదం ఉంది. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ సిద్ధాంతమైనా. రామాయణంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, సీత గీత దాటడం అని ఉపయోగిస్తారు పదం. మోసపోయింది, నమ్మింది, మనవారే కదా అని మాట విని గీత దాటింది. ఎంత ప్రమాదమో తెలిసింది అందరికీ. దాన్నే కథలు కథలుగా మనం చెప్పుకుంటూ వింటాం. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు మనకి ప్రాకారంలా ఉండగా కొన్ని నియమాలు దేవుడు మనకి విధించాడు. ఆదాము హవ్వలను కలుగజేసి ఏదెను వనంలో ఉంచాడు. గొప్ప కాపుదల వారి చుట్టూ దేవుడు ఉంచాడు. అవిధేయత వలన వాళ్ళు ఏం చేశారంటే, ఆ కాపుదల లోపల దేవుడు నియమించిన ఆ ప్రాకారం లోపల ఉండలేకపోయారు. ఒక మాటలో చెప్పాలంటే గెంటి వేయబడ్డారు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత బాధాకరంగా మారిందో మనందరికీ తెలుసు. ఈ సమయంలో మనం చదువుకున్న 6వ వచనంలో ఈ విధంగా ఉంది, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. యెషయా గ్రంథంలో ఈ మొదటి అధ్యాయంలో కనబడుతుంది, ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. ఇక్కడ అందరూ అపవిత్రులు అయిపోయారు. ఇక దేవుడు ఎవరి దగ్గర నివాసం ఉంటాడు? ఎవరి హృదయంలో దేవుడు నివాసం ఉంటాడు? ఇంతవరకు దేవుడు భక్తుల్ని సంపాదించటంలో, ఏర్పాటు చేసుకోవటంలో ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సేవకుల్ని పంపించాడు, ప్రవక్తలు పంపించాడు, దూతలను పంపించాడు. నరకపాత్రులుగా మారిపోతున్నటువంటి మానవజాతి యావత్తును తిరిగి తన యొక్క స్వాస్థ్యమైన దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించాడు. ఎన్ని ప్రణాళికలు దేవుడు రూపొందించినా, ఎన్ని అద్భుతాలు మనుషుల జీవితంలో దేవుడు చేస్తున్నా, ఎన్నో సూచక క్రియలు దేవుడు నేను మీతో ఉన్నానని రుజువు చేసుకుంటున్నా కానీ మనిషి దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క ఆదేశానుసారంగా బ్రతకడానికి ఎందుకో ఇష్టపడటం లేదు. ఏదో ఒక బలమైన శక్తి మనిషిని దేవుని యొక్క కృపలో నుంచి తొలగిపోయేటట్టు చేస్తూ ఉంది. మనుషుడు ఆ మాటే నమ్ముతున్నాడు, ఆ స్వరాన్నే వింటున్నాడు, కానీ దేవుని యొక్క కృపలో నిలిచే ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నాడు. తద్వారా మనిషి ఏమయ్యాడంటే అపవిత్రుడయ్యాడు. ఎవరైనా కానీ దేవుని సాన్నిధ్యంలో నిలవాలన్నా, ప్రవేశించాలన్నా వాళ్ళు ఏమై ఉండాలంటే పవిత్రులై ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. లూసిఫరు దేవదూత కాలుచున్న రాళ్ల మధ్య దేవుని యొక్క సముఖమందు నివాసం ఉండేది. తన యందు అవిధేయత కనబడనంత కాలం దేవుని యొక్క పర్వతం మీద ఉండగలిగింది. లోపల అన్యాయము, అపవిత్రత తన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు పరిశుద్ధమైన దేవుని స్థలంలో నివసించడానికి అర్హతను కోల్పోయింది. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏదైనా ఉందంటే పరిశుద్ధత. ఎవ్వరూ చేయలేని పని దేవుడు చేశాడు. ఆయన ఒక వాగ్దానం చేశాడు, మీ పాపములు ఎర్రనివైనా అవి తెల్లగా నేను తుడి చేస్తానని చెప్పాడు. హిమం వలె తెల్లగా చేస్తానన్నాడు. ఈ లోకంలో ఏదైనా తీసేయగలనేమో కానీ మనిషిలో ఉన్న పాపాన్ని తీసే అధికారం ఎవరికీ లేదు. అది కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తు వారికి మాత్రమే సాధ్యం అన్నమాట. ఆ విధంగా మనుషులమైన మనందరి కొరకు ఆయన పవిత్రత, పరిశుద్ధతను అనుగ్రహించి పాపము లేని ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఆయన ఏదైతే విలువైనది మానవ జాతి కొరకు సిద్ధపరిచి అనుగ్రహించాడో దానిని దోచుకోవడమే దుష్టుని యొక్క పని. ఏదైతే విలువైనది
మనుష్యుడు దేవుని వలన కలిగి ఉన్నాడో ఆ విలువైనది దొంగిలించడమే దుష్టుని యొక్క పని. తద్వారా మనిషి ఏమైపోయాడంటే అపవిత్రుడైపోయాడు. మనిషి యొక్క నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డలాగా మారిపోయినాయి. భక్తుడు అని చెప్పుకోవడానికి సంకేతాలు ఏమిటి అంటే క్రియలు. అందరిలా కాకుండా అందరికంటే ప్రత్యేకంగా ఉండటం, వస్త్రధారణలో, మాటలో, దాన కార్యాలలో, ప్రేమించటంలో, ఆదరించటంలో, ఇవన్నీ మనిషిని మనం గమనిస్తే ఇతడు భక్తుడు అని ఇట్టే తెలిసిపోద్ది. క్రూరత్వం కలిగిన సమాజంలో ఇవన్నీ కలిగి ఉండడం ఎవరి వలన అవుతుందంటే భక్తుని వలన మాత్రమే అవుతుంది. భక్తి యొక్క నీతి క్రియలు ఏమిటండి? దానము, ధర్మము, ప్రేమ, జాలి, కనికరం, ఇవన్నీ. ఈ నీతి క్రియలు దేవుని ఎదుట మనిషికి ఘనతను తీసుకొస్తాయి. కానీ ఇక్కడ మనిషి చేసినటువంటి క్రియలు దేవుడు చూసినప్పుడు మురికి గుడ్డలాగా కనిపించినాయి అంట. కారణం ఏమిటంటే నిస్వార్థంగా చేయాల్సినటువంటి దాన ధర్మ కార్యాలు స్వార్థపూరితమైనవిగా మారిపోయాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కనబడుతుంది. చదవండి, ఏమని కనపడుతుందంటే, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కల్మషమైనటువంటి భక్తి ఏది అంటే తండ్రి లేని వారికి, దిక్కు లేని వారికి, విధవరాండ్రను పరామర్శించటం, వారి అవసరాల్లో పాలుపంపులు పొందటం చేయాలట. అలా చేసేటప్పుడు ఈ లోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడాలట. దేవునికే మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఇటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు మాలిన్యం మనిషిని కప్పేస్తుందట. దాని నుండి జాగ్రత్త పడాలి. ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే కృతజ్ఞతగా ఆ మనుషుడు సహాయం చేసిన వాడిని ఏమంటారంటే, బాబు దేవుడిలాగా వచ్చావు అంటారు. కానీ మనం దేవుళ్ళం కాదు కదా. దేవుడిలాగా మాకు సహాయం చేసావు అంటారు. మనం దేవుళ్ళం కాదు కదా. ఆ మనస్సు దేవుడు మనకి ఇవ్వటం వల్ల మనం చేయగలిగాం. లేకపోతే మన స్వతహాగా మన గుణం ఏమిటంటే ఎంగిల్ చేతితో కూడా కాకిని కొట్టం. ఎవరైనా పెట్టాలని చూస్తాం కానీ ఎవరికి పెట్టాలనే ఆలోచనే మనకి రాదు. అటువంటి దాన గుణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభు, నీ వల్లనే నేను కొనియాడబడుచున్నాను, ప్రశంసించబడుతున్నాను అని చెప్పాలి. గౌరవం దక్కుతుంది కదా అని కాళ్ళు రగరేసుకుంటే ఆ క్రియలు మురికి గుడ్డతో సమానము. నాకు తెలిసిన ఒక మేస్టర్ ఉన్నారు. ఆయన చిన్నప్పుడు తల్లిదండ్రులు లేని కారణంగా అనాథాశ్రమంలో పెరిగాడు. పేదరికం ఏంటో రుచి చూశాడు. ఇలాంటి పేదరికాన్ని సాధ్యమైనంత మేరకు ఎవరూ అనుభవించకూడదని మనసులో ఆలోచిస్తూ ఉండేవాడు. ప్రేమ సమాజంలో చదువుకున్నాడు. ఆ ప్రేమ సమాజపు పెద్దలు అతని ఇంటి పేరు ప్రేమ అని పెట్టారు. తండ్రి లేడు, తల్లి లేరు, ఇంకేమని పేరు పెడతారు? ఇంటి పేరు ప్రేమ, మనిషి పేరు ఫలానా. చదువుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు అతన్ని. మంచి ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అతనికి గవర్నమెంట్ నుంచి జీతం వస్తుంది. వివాహం చేసుకున్నాడు, భార్య ఉంది. చుట్టూ చూస్తున్నప్పుడు సమాజంలో చాలామంది పేదలు కనిపిస్తున్నారు. హై స్కూల్ మేస్టారు, యూనిఫామ్ సరిగా వేసుకోలేని పిల్లలు, నోట్ బుక్సే సరిగా లేని పిల్లలు, కనీసం డ్రాయింగ్ బుక్, పెన్సిల్ కూడా లేని పిల్లలు ఆయన కళ్ళ ముందు కనబడుతుంటే ఆయన జీతంలో కొంత కేటాయించి వాళ్ళందరికీ బుక్స్ కొని సహాయం చేసేవాడు. ఇంతవరకు బాగానే ఉంది.
ఇలా సహాయం చేస్తూ తన కనికరాన్ని చూపించటం వల్ల ఆ కనికరం ఎంత దూరం అతన్ని తీసుకొని పోయిందంటే, పేదలకి, విధవరాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టడం ఇలా చేయటం వల్ల వాళ్ళలో కొందరు ఇతను స్వార్థంతో, అంటే నా నుండి ఏదో ఆశించి నాకు సహాయం చేస్తున్నాడు. సొంత కన్న తల్లి ఎవరూ సహాయం చేయలేని విధంగా ఈయన నాకు చీర కొంటున్నాడు, నెలసరికి బియ్యం బ్యాగ్ ఇస్తున్నాడు, ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాడు, ఈయన నా నుంచి ఏదో ఆశిస్తున్నాడు, ఒక భర్త కంటే ఎక్కువగా నాకు సహాయం చేస్తున్నాడని చెప్పి ఆమె ఆయన సేవల్ని తప్పుగా అర్థం చేసుకొని ఆయన పాపంలోనికి నెట్టేసింది. బలైపోయాడు. ఇలా పాపంలో నెట్టగా ఆయనకి 5గురు భార్యలు అయ్యారు. అర్థమవుతుందండి. ఆయన ఆ ఉద్దేశంతో ఆయన సేవా కార్యక్రమం ప్రారంభించలేదు. ఏదో చేయాలనుకున్నాడు, ఏదో జరిగింది. క్రియలు మురికి గుడ్డ అయిపోయింది. మేమందరము చెప్పి చూసాం. ఎంత చెప్పినా ఆయనలో మార్పు అంటే రానివ్వలేదు. మార్పు ఆయనకి రావడం కదా, ఆయనలో మార్పు రానివ్వలేదు. దూతలు దయ్యాల్లా పట్టుకుని ఆయన యొక్క చివరికి నెల అయ్యేసరికి జీతం సరిపోయేది కాదు. అప్పులు చేసేవాడు, కట్టడానికి చాలా ఇబ్బంది పడేవాడు. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి అతను వచ్చేసాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే సేవా కార్యక్రమాలు. ఈ సేవ వలన వచ్చే ఫలితం ఏమైనా ఉందంటే దేవుని వాక్యం చెప్తుంది, ఇవన్నీ మురికి గుడ్డతో సమానం. జీవితంలో పరిశుద్ధతను పోగొట్టే ఏ కార్యమైనా దానివైపు కన్నులెత్తి మనం చూడకూడదు. యోసేపు అనాథలాగా వచ్చాడు ఐగుప్తు దేశానికి. వ్యాపారస్తులు ఎక్కువ లాభం వస్తుందని ఉన్నతమైన గృహాలకు అమ్మేశారు. వాళ్ళు కొనుక్కొని ఇతడు కోటలో ఉంటే రాజుగారు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారని కోటలోకి అమ్మేశారు. ఐగుప్తు కోటలో ఉన్నాడు. సుందరుడు, చక్కటి జ్ఞానం కలిగిన వాడు, మాట తీరి కలిగినటువంటి వాడు, అన్నింటికంటే మించిన దైవభక్తి కలిగినటువంటి వాడు. తన ఇంట ఈ అందమైన ఈ వ్యక్తిని చూసినటువంటి ఆ కోటలోని రాణి అతన్ని వశపరుచుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ చోటు నుంచి తప్పించుకొని పారిపోయాడు. తాను పవిత్రతను కాపాడుకున్నాడు, నష్టపరుచుకోలేదన్నమాట అండి. కాబట్టి అతని యొక్క నీతి దేవునికి దీవెనకరంగా మారింది. ఎన్నో నిందలు ఆయన జీవితంలోనికి వచ్చినప్పుడు, తనను తీసుకుని వెళ్ళి రాజు చెరసాల్లో వేయించినప్పుడు దేవుడు తన కృప ద్వారా విమోచించాడు. మోషే విషయానికి వస్తే ఐగుప్తు దేశపు కుమారుడిగా పిలువబడతా ఉన్నాడు. ఎంత ఘనమైనటువంటి పొజిషన్. కానీ రాజు తినే భోజనం, రాజుగారి కోట, వీటన్నిటి వలన అతనికి ఆనందం కలగలేదు. కానీ దీనులతో, దరిద్రులతో, పేదలతో ఉండడానికే ఇష్టపడ్డాడు. ఐగుప్తు భోగభాగ్యములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో నిందలు అనుభవించట మేలనుకొని అతడు సాధారణమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడ్డాడు. పవిత్రతను కాపాడుకోవాలి. దుష్టుడు ఎప్పుడు పరీక్షించడానికి మన యొక్క భక్తి మీదే దెబ్బ కొడతా ఉంటాడు. దుష్టుడికి ఎప్పుడు ఎవరు కావాలంటే భక్తులే కావాలి. దుష్టుడికి ఎవరు కావాలండి? భక్తుడే కావాలి. భక్తుని జీవితంలో ఉన్నటువంటి భక్తి యాపాటుతో దుష్టుడు ఎప్పుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. భక్తిలో నిలవాలి. నాకు తెలిసి చిన్నప్పుడు మా ఊర్లో పండుగ జరిగేది, ఒకటా రెండా బోల్డ్ పండుగలు జరిగేది. యవనస్తులైన పిల్లలు వారి మొక్కుబడులను పట్టుకొని, పల్లెంలో పట్టుకొని అలా నడిచి పండుగతో పాటు వెళ్తూ ఉంటారు. ఆ పండుగలో నడిచి వెళ్తూ ఉంటే రాళ్ళు తగిలాయి.
ఎక్కడి నుంచి వచ్చిన ఈ రాళ్ళంటే, ఆ అమ్మాయి భక్తితో వెళ్ళిపోతుంది. పూల సజ్జ పట్టుకొని, అరటిపళ్ళు పట్టుకొని, ఈ పసుపు కుంకాలు పట్టుకొని, ఏదో భక్తిగా ఉదయం నుంచి ఉపవాసం ఉండి వెళ్ళిపోతుంది. తుంట్రలు ఎవరికి రాయిస్తున్నారండి? నేను చాలాసార్లు చూశాను అటువంటి దౌర్భాగ్యపు క్రియలు. అంటే ఇక్కడ మతం ఏదని, అనుసరించే పద్ధతి ఏదని కాదు, కానీ దుష్టుడు భక్తుడిని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఒక క్రైస్తవుడిని చెడగొట్టడమే కాదు, ఏ మతంలో ఉన్న వాళ్ళనైనా సరే వాళ్ళ యొక్క భక్తి నుంచి దారి తప్పించే ప్రయత్నం దుష్టుడు ఎక్కువగా చేస్తాడు. ఆ స్థితిని కాపాడుకోగలిగినాడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, ప్రశంసిస్తాడు. మన బిడ్డలు వీరు నా ప్రియమైనటువంటి పిల్లలని చెప్తాడు. ఆ స్థితిని మనం కాపాడుకోలేకపోతే నిశ్చయంగా మీరెవరో నాకు తెలియదు అని చెప్తాడు. ఈరోజు మన ఇంట్లో మన పిల్లలే కానివ్వండి, మన యజమాని కానివ్వండి, మన భార్య కానివ్వండి, దేవుడు ఒకవేళ మాట్లాడవలసి వస్తే మీరెవరో నాకు నిశ్చయముగా తెలీదు అని చెప్తాడా? మీరు నా ప్రియమైన పిల్లలు అని చెప్తాడా? మన భక్తి ఎలా ఉంది? మన జీవిత సాక్ష్యం ఎలా ఉంది? మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ఎలా ఉంది? జాగ్రత్తగా ఆలోచన చేసి నీ ఉనికిని నష్టపరుచుకోకూడదన్నమాట అండి. ఎలాంటి సమస్యలు నీ జీవితంలో దండెత్తి వచ్చినా నా ప్రభు పాదాలు నేను విడవనని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని ఆరాధించే కృప మనం ఎప్పటికీ పోగొట్టుకోకూడదన్నమాట. మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం, మన కుటుంబాల్లో చూస్తున్నాం, మన పిల్లల పరిస్థితి చూస్తున్నాం, మన యజమాని నడక చూస్తున్నాం, మన ఇల్లాలు నడక చూస్తున్నాం. చూస్తే చి అనుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి అనేకమైన గృహాల్లో మనకు కనబడుతుంటుంది. ఎన్నో సంవత్సరాలు గొప్ప ప్రార్థనా పర్రాలు ఒకరోజు నాతో చెప్పిన మాట ఏమిటంటే, మా యజమాని కొరకు ప్రార్థన చేయండి. ఏమా మీ యజమాని మంచోడే కదా అంటే, లేదయ్య గారు, అతడు తన డిపార్ట్మెంట్లో ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. జీతమంతా ఆమెకే ఇచ్చేస్తున్నాడు. ఇక వడ్డీలు కట్టలేకపోతున్నాం, కుటుంబం గడవటం లేదు. 3 పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, 2 కుమార్తెలు అండి, 1 కుమారుడు, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు, నాకు చాలా కష్టమైపోతుంది. పేరుకే నా యజమాని ఉద్యోగస్తుడు, కానీ ఉద్యోగస్తుడు అని చెప్పుకోవడానికి తగ్గ ఆదాయం ఇంటికి రావటం లేదు. ఎవరి కుటుంబంలో అండి? ఒక ప్రార్థనాపరురాలైనటువంటి ఒక వ్యక్తి కుటుంబంలో. ఆ కుటుంబం మీదే దుష్టుడు ఎందుకు కన్ను వేశాడు? ఆ కుటుంబాన్ని ఎందుకు పాడు చేయాలనుకున్నాడు? ఈమె ప్రార్థనలన్నీ ఏమైనాయి? ఆ ఇంటికి ప్రాకారంలాగా ఈ ప్రార్థనలు ఎందుకు కాపాడలేకపోయినాయి? పరీక్షలు, శోధనలు, అపవిత్రత దాడి చేస్తున్నప్పుడు ఎక్కడ 2-3 కూడి ఆయన నామంలో ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఉంటాడు కదా. 2-3 అంటే మన కుటుంబాన్ని మనం లెక్క వేసుకుంటే, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే దేవాది దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ఇప్పుడు కుటుంబం అంతా ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఇంట్లో ఉంటాడో, ఆ ఇంట్లో ఉంటే నేను అడిగడానికి వీలు కాదని దుష్టుడు ఆలోచన చేసి కుటుంబంలో ఒక్కొక్కరిని విడదీసి పాపంలో పడేస్తాడనమాట అండి. కొడుకుని పడేస్తాడు, భర్తను పడేస్తాడు, కూతుర్ని పడేస్తాడు. ఇలా ఒక్కొక్కరు ప్రజలందరూ చూడటానికి ఏక కుటుంబంలా కనబడుతుంది, మంచి కుటుంబంలా కనబడుతుంది. కానీ దేవుడు ఆకాశం నుండి తొంగి చూసినప్పుడు కనబడుతుంది లోపం. మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోకపోతే మన భక్తి మురికి కూడా లాంటిది అని రాయబడింది. ఇక మనం ఏడవటమే. మన భక్తికి తగినట్లుగా కుటుంబం లేదే, నా భక్తికి తగినట్లుగా పిల్లలు లేరే, నా భక్తికి తగినట్లుగా నా భర్త లేడే. విలపించే దౌర్భాగ్యపు స్థితి అన్నమాట. చివరికి నేను చెప్పాను ఆ తల్లిగారితో, ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు.
సరిగ్గా 4 రోజుల తర్వాత మరలా కనిపించింది అమ్మ. పాస్టర్ గారు మీరు ఏమని ప్రార్థన చేశారో తెలదు కానీ మా ఆయన ఇంటికే వస్తున్నాడండి. ఇంత మార్పు ఇతనిలో ఎలా వచ్చిందా అని ఆవిడ ఎంక్వైరీ చేస్తే, ఏ వ్యక్తికైతే ఇతని సంపాదన అంతా దోచిపెడుతున్నాడో ఆ వ్యక్తి చచ్చిపోయిందంట హార్ట్ అటాక్ వచ్చి. ఇంకా అక్కడి నుంచి ఇలాంటి ప్రార్థనలన్నీ నన్ను చేయమంటుంది. నన్ను భక్తుడిగా ఉండని అమ్మా, ప్రార్థన చేసి చెడిపోడ్లాగా చంపేసి వాళ్ళ చేస్తున్నట్టు నువ్వు ఈ మాట నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనకు. దేవుడు న్యాయాధిపతి, ఆయన ఎలా తీర్పు తీర్చాలో తీరుస్తాడు. విజ్ఞాపన చేయటం మనంతు, ప్రతిఫలం ఇవ్వటం ఆయనంతు. గోపాలపట్నంలో ఒక టీచర్ ఒక ఆమె ఉంది. ఆ ఇంటికి పాస్టర్ గారు తీసుకెళ్ళారు, విజయానందం పాస్టర్ గారు. నన్ను ఇద్దరం కలిసి వెళ్ళాము. ఈమెకి కొన్ని మాటలు చెప్పండి, కుటుంబంలో చాలా సమస్యలతో ఉంది, భర్త విడిచిపెట్టి దూరంగా వేరొక స్త్రీతో ఉన్నాడు. నేను ప్రార్థన చేసి వాక్యం చెప్పి ధైర్యం వహించండి, దేవుడు కార్యం చేస్తాడు, తప్పనిసరిగా పోయిన భర్త వస్తాడంటే ఆవిడ మాట చెప్పింది. ఇంకేం వస్తాడండి, 25 సంవత్సరాలు అవుతుంది నన్ను వదిలేసి, వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కుటుంబం ఆ వ్యవస్థలో ఉన్నాడు. వస్తాడు 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 అని చూసి 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 ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది ఆమె చెప్తుంది అనమాట. ఇంకా ఆమె విశ్వాసము, ఆమె నిరీక్షణ చూసి ఇంకేం చెప్పాలో నాకు అర్థం అవ్వలే. ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడని చెప్పి నేను చెప్పే మాట ఏమిటంటే, దేవునికి అప్పగించటమే. మనం చేసే పనల్లా దేవునికి అప్పగించటమే. చూస్తాడు, ఏదో ఒక రోజు కార్యం చేస్తాడు. చూస్తాడు, ఏదో ఒక రూపంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు తగిన సహాయం చేస్తాడు. మన కళ్ళ ముందు మనం ఆశించినట్లుగా జరిగితే మనం దేవునికి కాదు కదా, ఇక లోకంలో ఎవరికీ కూడా జడియం భయపడం. ఇక మనకున్న తలబిరిస్తానం ఇంకొకరికి ఉండదన్నమాట. దేవుడు ఎప్పుడు పరలోకంలో ఆయన ఇచ్చే బహుమానం మనం కోల్పోకూడదని అనుకువ విధేయత నేర్పించడానికి మన చుట్టూ ఇటువంటి పరిస్థితులను దేవుడే కలుగజేసి మనల్ని బెండ్ చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. ఈ శ్రమలు నన్ను మలచడానికే అని మనం భావించి కృతజ్ఞతలు చెల్లించాలి కానీ దేవుణ్ణి శోధించి దూషించడానికి మనం సాహసించకూడదు. దీని ద్వారా నాకు దేవా నువ్వేమి నేర్పించబోతున్నావో మనం నేర్చుకోవాల్సినటువంటి వారమే. మనం అందరం దేవుని సన్నిధిలో విద్యార్థులం. దుష్టుడు ఒక ప్రవాహముగా మన మీదకి దాడి చేసి మనలను లేకుండా చేసే ప్రయత్నాలు ఈ భూమి మీద అత్యధికంగా ఉన్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ చరణంలో చూస్తే భక్తుడు చెప్తున్న మాట, మనమందరము త్రోవ తప్పిపోతామని రాసి ఉంటుంది. 53 మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతామి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయాడు, దేవునికే మహిమ కలుగునుగాక. మనమేదో కుదురుగా ఉంటామని, మనమేదో భక్తిగా ఉంటామని తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనకి అనుగ్రహించి మన దోషములన్నింటికీ ప్రాయశ్చిత్తంగా ఆయన అప్పగించాడట. అది ఆ వచనంలో కనబడుతున్నటువంటి మాట. దేవుడు నిన్ను రక్షించాలి, నీ కుటుంబం రక్షించాలి, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాలని దేవుడు ఒకవైపు నుంచి ఆలోచన చేస్తుంటే, ఒకవైపు నుంచి పాపం వైపు పరుగు. పాపాన్ని ప్రేమించినంత ప్రభువుని ప్రేమించగలిగితే నేటి దినాల్లో నీకంటే గనుడు ఎవ్వడు ఉండడు. ఈ సత్యం మనం గ్రహించేదానికి ముందే దుష్టుడు గ్రహించి, ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆరాధించి దేవుని ఎదుట ఆయన కుమార్తెగా కుమారుడిగా ఆయన కుడిపార్శ్వంలోనికి నువ్వు వెళ్ళక మునిపే, అది ఆ పరిస్థితి నీకు అర్థం కాకమునిపే నిన్ను తీసుకెళ్ళి పాపపు తొట్టులో పడేస్తాడనమాట. జాగ్రత్త. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది. ఎక్కడ స్తుతులు ఆగిపోతాయో అక్కడ దుష్టుడు ప్రవేశించి కుటుంబాన్ని పాడు చేస్తాడు. దుష్టుడు నీ ఇంటి గడపలోనికి రాకుండా ఉండే విధంగా మానక ప్రభువుని మనం స్తుతించాలి.
మన స్తుతి యాగము దుష్టుడు ఆలకించి కాలిపోవాలి. అడుగు పెట్టడానికి వీలు కాని భయంకరమైన ప్రాకారంగా నీ స్తుతులు నీ కుటుంబానికి గొప్ప ప్రాకారంలాగా ఉండాలి. అక్కడున్న పర్వతం దేవుడు నివాసం ఉన్న పర్వతం. అక్కడ అగ్ని మండుతూ ఉంది. అది పర్వతం కాలుచూ ఉన్న పర్వతం. ఆ పర్వతం మండడానికి గల కారణం ఏంటంటే అక్కడ స్తుతి నైవేద్యం జరుగుతూ ఉంది. దేవదూతలట రాత్రింబవళ్ళు యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారు. ఆ స్తుతి నైవేద్యం, స్తుతి ధూపం, స్తుతి అగ్నిగా ఏం చేస్తుందంటే భద్రం చేస్తూ ఉంది దేవుని యొక్క పర్వతం అంతటిలో. స్తుతి నిన్ను కాపాడుతుంది. ప్రభు సాన్నిధ్యంలో నువ్వు చేసే స్తుతి నిన్ను కాపాడు. అపోస్తలులు మేడగదిలోనికి వెళ్ళి సుమారు ఇంచుమించు 120 మంది ప్రభుని స్తుతిస్తున్నారు. వాళ్ళు స్తుతిస్తూ ఉంటే అగ్ని జ్వాలలు ఆ గదంతా నిండి ఒక్కొక్కరి మీద అభిషేకంగా మారినప్పుడు వాళ్ళు నూతనమైన శక్తి చేత నింపబడ్డారు. స్తుతి అగ్నిగా, స్తుతి భద్రపరిచే ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మగా పనిచేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవ స్తుతి చాలా అవసరం. యెషయా గ్రంథంలో భక్తుడు ప్రార్థన చేస్తాడు 6వ అధ్యాయంలో. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి దేవుడు దిగి వస్తాడు. దేవునితో పాటు 4 దేవదూతలు వస్తారు. వాళ్ళేమో యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తారు. ఆ స్తుతుల మధ్యలో దేవుడు ప్రత్యక్షమై భక్తునితో మాట్లాడతాడు. ఆ మాటల్లో కొన్ని మాటలు, ఎవరు వెళ్తారు నా కోసం, నన్ను ప్రకటించడానికి ఎవరు వెళ్తారని అడిగినప్పుడు 6వ వచనంలో కనబడుతుంది, నేనున్నాను నన్ను పంపించు అంటాడు. దానికి ముందు నేను వెళ్ళాలని ఆశ ఉంది కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. తన తప్పిదాన్ని అవిధేయతను ఒప్పుకున్నప్పుడు దేవదూత పరలోకపు బలిపీఠంలో నుంచి నిప్పు కణం తీసుకొచ్చి కారుతో అతని పెదాలకు తగిలించినప్పుడు ఇది నీ పెదవులకు తగిలని గనక నీవు పవిత్రపరచబడ్డావు అని చెప్తాడు. పరలోకపు ఆ గొప్ప దేవుని యొక్క సముఖంలో బలిపీఠం మీద ఏమున్నాయంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో కనబడుతుంటాయి. పరిశుద్ధుల ప్రార్థనలు అనగా పరిశుద్ధులు చేసిన స్తుతులు. ఈ స్తుతులు అగ్ని వలె మండుచు ఉన్నాయి పరలోకంలో. ధూపం వేస్తూ ఉంటే ధూపం సెగ పరలోకానికి వెళ్తాం. దాని యొక్క ప్రభావం అపవిత్రమైన వ్యక్తిని అని ఒప్పుకున్న భక్తుని యొక్క పెదాలకు తగిలించినప్పుడు పవిత్రపరచబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు. అప్పటి వరకు తన భాష శైలి ఏ విధంగా ఉందో తెలియదు కానీ పవిత్రపరచబడ్డాడు. ప్రభు కొరకు ఘనమైన కార్యాలు చేయగలిగాడు. విశ్వాసము, భక్తి, నీతి ఇవన్నీ నీలో నిలవాలి అంటే నీ జీవితంలో పవిత్రత ఖచ్చితంగా ఉండాలి, పరిశుద్ధత ఖచ్చితంగా ఉండాలి. నీ అంట అపవిత్రమైనది ఏది ఉండడానికి వీల్లేదు. అందుకే జక్కయ్య క్రొత్తగా యేసుప్రభుని చూశాడు. యేసుప్రభు ఉన్న చోట అపవిత్రమైనది ఉండకూడదు అని అనుకున్నాడు. నా దగ్గరున్న ఈ అపవిత్రత అంతా పోవాలి అంటే ఇది పవిత్రం అవ్వాలి. పవిత్రం అవ్వాలి అంటే నేను ఎవరి దగ్గర అన్యాయంగా కొట్టేశానో వాళ్ళకి క్షమాపణ అడిగి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తే నేను సంపాదించిందల్లా ఏమవుతుందంటే వైట్ మనీ అవుతుంది అన్నమాట. నల్లధనం నిజాయితీ కలిగిన సొమ్ముగా మారడానికి అతడు చేసిన ప్రయత్నం ఏంటంటే 4 అంతలు ఇచ్చేసి, ఇప్పుడు నష్టం వచ్చిందా లాభం వచ్చిందంటే అంటే 1 కొట్టేస్తే 4 ఇవ్వాల్సి వచ్చింది. అంటే 10 రూపాయల వ్యాపారానికి 40 రూపాయలు నష్టం వచ్చినట్టుంది అతనికి. కానీ సంతోషంగా పని ఎలా చేయగలిగాడంటే సర్వశక్తిమంతుడైన దేవుడే నా ఇంట్లోనికి వచ్చినప్పుడు నేను సంపాదించిందంతా యాపాటిది అనుకున్నాడు. సిరి కంటే, సంపదల కంటే, ధనం కంటే ఉత్తమమైనది దేవుని కృప. ఆ కృపే నా ఇంట ఉన్నప్పుడు దీంతో నాకు పని ఏంటి అని అనుకున్నాడు. కాబట్టి డబ్బు అడగటం కాదు దేవుని సన్నిధిలో, అవసరాలు అడగటం కాదు దేవుని సన్నిధిలో. మనం అడగవలసి వస్తే ఏమి అడగాలంటే, ప్రభువా నీ కృప నుంచి నన్ను
తొలగిపోనీయొద్దు ప్రభువా. నీ పవిత్రత నాలో నిలిచి ఉండినట్లు నా మీద శుద్ధ జలమును చల్లి పవిత్రపరచు ప్రభు అని ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం ప్రార్థించి దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు దేవుడు మనల్ని, మన ఇంటి వారిని, మన కుటుంబాన్ని ఆయన భద్రపరుస్తాడు. ఆయన భద్రపరిచినప్పుడు దుష్టుడు ప్రవేశించడానికి వీలులేని ప్రాకారం ఏర్పడుతుంది. అటువంటి ప్రాకారం నీ ఇంట, నీ కుటుంబంలో, నీ భక్తి జీవితంలో, నీ హృదయంలో ఉన్నప్పుడు నిన్నెవ్వడు ముట్టలేడు. ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో.